సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే అంశాన్ని శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 6వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరమాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనసు 2 విధములుగా ఉంటుందని, అవి శుద్ధము మరియు అశుద్ధమని మనము ముందుగా మొదటి మంత్రములో తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు అమృత బిందూపనిషత్తులోని ద్వితీయ మంత్రము ఏమి చెప్పినదో తెలుసుకుందాము. దానిని గురించి పరిశీలిస్తాము. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. చూడండి, మనయేవ మనస్ ఈ మనుష్యుల యొక్క బంధములకు లేదా మోక్షములకు కారణము మనసే. మనయేవ. చూడండి ఎంత సులభమైనటువంటి పదాలు ఉన్నాయో. ఉపనిషత్తు అంటే చాలా మంది భయపడతా ఉంటారు. అదేమి లేదు. ఇక్కడ మీ అందరికీ మనందరికీ తెలిసినటువంటి పదాలు. మన అంటే మనస్సు, మనుష్యుల యొక్క అంటే మనుషులు, మానవులు, నరులు. మన మనుష్యులు అనే పదము ఉపయోగిస్తాం. కారణం ఏమిటి? దాని కారణము, దానికి హేతువేది, ఏ నిమిత్తము వలన జరుగుతున్నది. కారణం అనేది మనము సర్వసహజంగా ఉపయోగిస్తుంటాం. అట్లనే బంధము, మోక్షము, ఈ పదాలు కూడా మనకు సుపరిచితమైనవి. కొద్ది రోజులు ఇదే మాదిరి మీరు ఈ ఉపనిషత్తుల గురించి అన్ని శ్రవణం చేస్తూ ఇంకా కొన్ని శ్లోకాలు నేర్చుకుంటే, భగవద్గీత ఇత్యాది శ్లోకాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే సంస్కృతం మనకు వస్తుందండి. అవునా కదా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. సంస్కృతం అంటే ఆ సంస్కృత భాష మనల్ని సంస్కరిస్తుంది అన్నమాట. మనం మంచి మంచి సంస్కారం కలిగినటువంటి వాళ్ళమైతాము. ఇప్పుడు అది ఇక్కడ మన మనసును గురించి సంస్కరించుకునే దానికే శుద్ధము అశుద్ధం అని చెప్పింది కదా. అదే రీతిలో ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా సంస్కరింపబడినటువంటి భాష మనల్ని సంస్కరిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతః. అంటే బంధానికి విషయాసక్తుడవైతే బంధం ఏర్పడుతుంది, బంధితుడైతావు.
ముక్తి అంటే ముక్తి ముక్తుడు అంటాం కదా, అంటే మోక్షము. పై పదములో మోక్షం అన్నాడు, ఇక్కడ ముక్తి. ముక్తి నిర్విషయం, విషయమా విషయాసక్తి లేనటువంటి లేదా విషయము లేనటువంటిది స్మృతం చెప్పబడింది. మనం అనుకుంటున్నాము ఏ నరులకు బంధము మోక్షమనకు కారణము మనస్సేయని కనుమా, పరమబంధమది విషయాసక్తము మోక్షము విషయరహితమనుమా. ఈ మన ఏవ మనుష్యానం అనే శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని పుట్టపర్తి భగవాన్ సత్యసాయి బాబా గారు తరచుగా భక్తులకు దీన్ని బోధిస్తూ ఉంటారు, వినిపించి వివరిస్తూ ఉంటారు. వారికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకం కూడా. ఎందుకంటే అయ్యా నువ్వు బంధితుడు అవుతావా మోక్షం అవుతావా, ఈ రెండిటికి కూడా మన మనసే కారణము. ఈ బంధ మోక్షాల కల్లా కారణమేమి? ఈ బలమైనటువంటి ఈ మనసే. ఇది విషయ చింతన చేసినట్లయితే పడుతుంది, బంధం ఏర్పడుతుంది. ఆ విషయాలన్నీ వదిలిపెట్టి విషయరహితమైతే నువ్వు ముక్తుడైతావు. కాబట్టి నీవు తెలిసి నడుచుకో, నీ దారి ఏదో నువ్వు నిర్ణయించుకో అని మనకు ఉపనిషత్ మాత తెలియజేస్తున్నది. కాబట్టి ఈ బంధములో చిక్కుకుంటే, ఏ బంధము? జనన మరణ సంసార చక్రం. ఈ బంధములో తగులుకొని తిరుగుతూ నానా యాతనను అనుభవించాల. దీనికి కారణం ఏమిటి? మనసే. పునరపి జననం పునరపి మననం జఠరే శయనే అని భజగోవిందంలో, తర్వాత శంకరాచార్యులు వాళ్ళు అందరూ మనం గానం చేసినట్లు తెలియజేశారు కదా. ఈ యొక్క నువ్వు మరలా పుట్టడం కానీ, మరలా పుట్టినప్పుడు మరణిస్తాడు, మరణిస్తే పుడతాడు. ఇట్లా దీన్ని జనన మరణ చక్రము, సంసార చక్రము. ఈ చక్రములో బంధించబడి ఈ చక్రములో ఇరుక్కొని తిరుగుతా ఉంటాడు. ఊరికనే తిరుగుతాడా అంటే ఆ గర్భశయనములో జాయా దుఃఖం, జన్మ దుఃఖం, జాయా దుఃఖం. ఈ జన్మలో 9 మాసంలో దుర్గంధములో, అక్కడ తల్లి గర్భములో మలమూత్రాలతో అటువంటి దుర్గంధాన్ని అంతా భరించాలా జన్మ అంటే. అంటే జాయా దుఃఖం. ఏదైనా వయసు మీరిన తరువాత శక్తి ఉండదు, బలం ఉండదు, ఇవన్నీ దుఃఖం. మధ్యలో కూడా ఎన్నో రకాలైన సంసారం సరిగా జరగలేదని, పోతే ఉద్యోగం లేదనో, ఇంకొక రకరకాలైనటువంటి దుఃఖాల చేత ఇతను సతమతం అవుతూ ఉంటాడు. కాబట్టి కర్మాగారములో బందీ ఎట్లయితే తప్పు చేసిన వాడిని బంధిస్తారో, శిక్ష వేసేదానికి కారాగారములో ఖైదీ అంటారే బంధిస్తారో, అదే విధంగా ఈ జన్మలో ఇతన్ని బంధిస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి విషయాసక్తి ఉన్నప్పుడు ఆ కారాగారములో బందీ వాడు కొంత ఏదో శిక్ష చేస్తారు, మళ్ళా ఏదో పనులు చేపిస్తారు, వదిలిపెడతారు. కానీ ఇది అటువంటిది కాదు. అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువైనటువంటి ఉంది అన్నమాట. కాబట్టి ఏంటియా ఈ విషయాసక్తం, ఈ బంధం ఎట్లా ఏర్పడతా ఉంది అనేది మనం లోతుగా తెలుసుకుంటే అప్పుడు సూక్ష్మంలో మోక్షం అంటారే తెలుస్తుంది. చాలా సులభమైనటువంటి విషయాలు ఇవి. విషయాసక్తం ఉంటే నీ మనసంతా పరిపరి విధాలుగా
ఏకాగ్రత లేకుండా, దైవభక్తి లేకుండా నువ్వు చేయాల్సినది పనిని సక్రమంగా చేసుకుంటూ పోతాడు. అదే విషయాసక్తి ఉన్నటువంటి మనసు పతితుడైపోతాడనమాట. అంటే విషయాలంటే ఏమిటి? మనం ఈ మనస్సు ఎప్పుడైతే దేహము ఈ గేహము ఈ దేహము ఈ గేహము ఇది నావారు నాది అని మనసు అటువంటి దేహ గేహాది విషయాలందు ప్రీతి కలిగి ఆసక్తి కలిగి ఎప్పుడైతే ఆ మనసు అటువైపు తిరుగుతుందో అప్పుడు బంధం ఏర్పడుతుంది. అట్లా లేకుండా ఈ విషయాల దేహాది విషయాలందు ఆసక్తి లేకుండా ఏ బ్రహ్మాకారమో దైవాకారమందో దైవమునందో ప్రీతి కలిగినప్పుడు మనసు బ్రహ్మాకార స్థితిని నొంది మోక్షమునకు కారణమవుతుంది ఈ మనసు. ఈ మన శాస్త్రాలు ఉన్నాయి కదండి, మన వేదము, స్మృతి, పురాణాలు, ఇవన్నీ కూడా ఈ శాస్త్రాలలో ఈ విషయాల గురించి, బంధము మోక్షాన్ని గురించి చెప్పబడినాయి. అంటే ఇప్పుడు మనం ఒక సోదాహరణగా సూక్ష్మంగా ఉండేది, మంచి సుగమంగా శృతి చెప్పినటువంటి శృతియుక్తము చెప్పిన దాన్ని మనము విచారిస్తాము. మనం బంధం అన్నారు. ఎట్లా బంధితుడైతుండంటే అహంకార మమకారాలే బంధము. ఈ అహంకారం మమకారం, అహంకారం అంటే నేను నాది గర్వోన్నతుడైతాడు, అంతా నాదే, నేను విర్రవీగిపోతా ఉంటాను. నేను ఎంత బలవంతుణ్ణి, వీరుణ్ణి, శూరుణ్ణి అనేది ఇక్కడ అహంభావం. అహం నేను అని తెలియజెప్పేది అహం. మమకారం అంటే నాది, ఈ ఇల్లు నాది, ఈ రాజ్యము నాది, ఈ భూమి నాది, ఈ ఆభరణాలన్నీ నాయి, ఈ బలగమంతా నాది అనేదాన్ని, నాది అనేదాన్ని మమకారం అంటే నా బిడ్డలు, నా పుత్రులు, నా బంధువులు, నా సంతతి, ఇట్లా చెప్పుకున్నదాన్ని మమకారం అంటారు. ఈ రెండు కూడా బంధానికి హేతువులైనవి. అంటే ఏమిటండి, అతనే నాది ఆయనే కదా, అందుకని ఆయన చెప్పుకుంటున్నాడు, తప్పే ఉందని మీరు అనవచ్చు. ఏమండి, అవును నా దేహం అన్నాడు, నేను అన్నాడు, నా బంధువులు అన్నాడు, ఏమిటండి తప్పు దానిలో అని మనకు సందేహం కలగచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న వేదాంత పరిభాషలో చెప్తున్నారు, అనాత్మభూతములైన నేను నాది అనే భావములే అహంకార మమకారాలు అవుతాయి. అంటే వస్తుతః యథార్థంగా ఈ దేహమా నువ్వు కాదు, నేను దేహముగా, నువ్వు దేహమా నేను దేహం కాదు అని నిరూపిస్తున్నారు. నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను, నేను పురుషుడను, నేను స్త్రీ, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, పొడుగుగా ఉన్నా, ఇట్లన్నీ మనము లోక వ్యవహారంలో అందరం వింటున్నాం కదండి, అందరూ చెప్తున్నాం. నేను వినుచున్నాను. ఎవరు వినుచున్నారండి? నేను వినుచున్నాను. నేను చూస్తున్నాను. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? నేను చూస్తున్నాను, యాదో నేను చూస్తున్నాను అంటా ఉంటా. కానీ ఈ దేహేంద్రియాదులు యందు ఉన్నటువంటి నేననే భావమే అహంకారము. అది ఎట్లా అనేది ఇప్పుడు మనము నిరూపంతో సహా తెలుసుకుంటాము. ఏమంటాడు? నేను వింటున్నాను అంటాడు, నేను చూస్తున్నాను అంటాడు. ఎవరయ్యా చూస్తున్నదంటే నేను చూస్తున్నా. ఇంకోసారి అంటాడు, నేనంటే ఎవరయ్యా అంటే నేను చూస్తున్నానంట. ఈ నేను అనేది ఎవరో తెలియజేసేదే ఈ వేదాంతం. నేను ఆత్మ అని, ఆ నేను అనే
శబ్దానికి ఇంకొక పదము ఆత్మ, పరమాత్మ అని మనం ఎట్లా చెప్పుకుంటున్నామో అది. నా చెవులారా వింటున్నాను, నా చెవులతో వింటున్నాను, నా చెవులారా విన్నానండి. ఆయన చెప్తా ఉంటే నేను నా చెవులారా బాగా స్పష్టంగా విన్నా. నా చెవులారా అంటే విన్నది ఎవరు? నా చెవులారా నేను విన్నా. దేంతో విన్నా? నా చెవులార్త అంటే నేను వేరు, నా చెవులు వేరు. నా చెవుల ద్వారా విన్నా, నా చెవుల ద్వారా విన్నా. నా కన్నులారా చూస్తా ఉన్నా అంటే నేను వేరు, నా కన్నులు వేరు. నేను దేని ద్వారా చూస్తున్నాను? ఈ నేను అనేది కన్నుల ద్వారా చూస్తున్నాను. అప్పుడు కన్నులు వేరైపోయినాయా? నా కన్నులు అంటే నువ్వు వేరు, నీ కన్నులు వేరు. నా చెయ్యి అంటున్నావు, అప్పుడు నీ చెయ్యి వేరు, నువ్వు వేరు. అట్లే మీరు ఈ యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అంతా ఇదే మాదిరి విశ్లేషణ చేయండి. అప్పుడు ఎవరి అంటే నేను వేరే, నా దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ వేరే. నేను వేరు, నా దేహేంద్రియాలు నావి అని అంటే అప్పుడు వేరుపరిచిన నేను వేరైంది. ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి వేరు, నేను వేరు. అంటే మనసు, బుద్ధి, అహంకార అవి వేరు, నేను వేరు. అప్పుడు బాగా దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమి బోధపడతా ఉంది అంటే నువ్వు వేరు. అయితే నేను వేరు అంటే నేను ఈ వీటికంతటికి సాక్షిభూతమయ్యా, నేను చూస్తున్నాను, వీటిని నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని మనకు బోధపడతా ఉంది. అవునా కదా? చూసేది అవే, చూసేది కన్నులతో కానీ నేను చూస్తున్నానంటే నువ్వు వేరు. ఆ ఇంద్రియాల ద్వారా నువ్వు చూస్తున్నావు, అవి నీ అధీనంలో ఉన్నాయి. నువ్వు లేకపోతే అవి లేవు, అవి పని చేయవు. అర్థమైందండి? దేహం ఉంది, దేహం పడిపోతే దేహం నీదే అన్నావు, దేహం ఉన్న దానికి మూర్ఛో లేకపోతే ఇంకోటో ఉన్నానుకో అప్పుడు పని చేయదంటే నువ్వు లేకపోతే ఈ ఆత్మనే సాక్షిభూతమైనటువంటి లేకపోతే అవి పని చేయవు. అందుకనే విష్ణు సహస్రనామముగా అవి పురుష సాక్షి చేత్ అని చెప్తారు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భుద్భావ భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ భక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షిగా ఉండి చూస్తాడు, వింటానా లేదా ఏమని. ఈ నేను అనే ద్వారా అది చూస్తున్నది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను అనేది ఈ దేహేంద్రియాది ఇంద్రియాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ దేహేంద్రియాలు నువ్వు కాదు. ఇవి యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్. అంటే నీ అధీనంలో ఉన్నాయి అవన్నీ. దే ఆర్ యువర్ సర్వెంట్స్. నువ్వు ఎట్ట చెప్తే అట్ట చేయాల. చెయ్యి ఎత్తు అంటే ఎవరు దీనికి ఆజ్ఞిస్తున్నారు? నువ్వు చెప్తున్నావు. చూడు అంటే ఎవరు చెప్తున్నారు? అది సార్. ఇవన్నీ ఈ దేహేంద్రియాదులు ఈ పని చేస్తా ఉంటాయి. ఇవి మంచి చేయని పూజ చేస్తా ఉంటాయి, ఒకరిని కొడతా ఉంటాయి, లేకపోతే దూషణ భాషణాలు ఉంటాయి, మంచి శ్లోకాలు చెప్తా ఉంటారు. అప్పుడు ఇవన్నీ ఈ లోపల అంతరాత్మలో ఉన్నటువంటి సాక్షిభూతమైనటువంటి ఆ సాక్షి ఆయనే కూటస్థుడు, ఈయన చూస్తా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ నువ్వు కాదు నాయనా. నువ్వు కానటువంటి దాని మీద, అది కాని దానేటువంటి బుద్ధి మీద, అటువంటి బుద్ధి అని ఏదైతే ఉందో అది అధ్యాస అంటారు. అది కల్పితమైనటువంటిది, అది కల్పన. దాన్నే వేదాంత పరిభాషలో ఏమంటారు? అధ్యాస. ఉదాహరణ చెప్తానండి.
రజ్జు సర్ప భ్రాంతి. అట్టే స్థాను భ్రంశము, సుత్తి రజితము, ఇవన్నీ మొదలైనవి మనం ఒక దాని గురించి విచారిస్తే కూడా మనకు బోధపడుతుంది. అంటే ఈ చీకటిలో అక్కడ ఒక తాడు ఉంది. తాడు అంటే రజ్జు అంటే తాడు. ఆ తాడును చూసి ఏమనుకుంటున్నాడు ఈయన? పాము అనుకుంటాడు. సర్పబుద్ధి. ఈ తాడులో సర్పబుద్ధి కలిగింది. అది అధ్యాస, అది భ్రాంతి, అది ఒక భ్రమ, అది ఒక కల్పన. ఎట్లా అంటే వెలుతర ఒక దీపం తీసుకొని దగ్గరకు పోయి చూస్తే తాడు అని తేలింది. అప్పుడు ముందు సర్పం అనుకున్నప్పుడు వణుకుపోయినాడు, పదిలిపోయినాడు, చెమటలు పట్టాయి, ఒళ్ళంతా పర్స్పిరేషన్ అయింది. అన్ని ఈ చెమటలు ఎన్ని భయకంపితుడైతున్నాడు. మసకమసకడిచేవాడు. ఎప్పుడైతే దివిటి ద్వారా ప్రకాశం వచ్చిందో, లేదా నీ పక్కనోడు వచ్చి అగ్గిపెట్టి గీసో లేకపోతే ఏదో చూపిస్తే, ఓహో ఇది అరే ఇది రజ్జువే, తాడే, నేను భయపడినాను అంటే యథార్థమైనటువంటి విషయము నీకు అప్పుడు గోచరించింది. అట్లనే ఈ నీది కానటువంటి ఈ దేహము, ఇది ఆత్మకు సంబంధించినటువంటి నీ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. ఇది భ్రాంతి. నీది కానటువంటి దాని మీద నాది అని నువ్వు అనుకుంటున్నవే, అహంకారం అనేది ఇది అధ్యాస, ఇది యథార్థం కాదని తెలిపోయింది. అట్లనే మమకారం కూడా. తస్మిన్ సద్బుద్ధి అధ్యాస. అంటే సుత్తి రజితం. సుత్తి రజితం అంటే ఆలు చెప్పలు అది దూరం నుంచి చూసినప్పుడు అది వెండి మాదిరి తలతల తెల్లగా మెరుస్తా ఉన్నప్పుడు అది వెండి అనుకుంటావు. అట్లనే స్థాను భ్రంశం పోతా ఉంటే ఒక చెట్టులో చీకట్లో అది ఒక కొమ్మను చూసి ఏదో పురుషుడు, అక్కడ ఏదో దయ్యం ఉంది, ఇట్లా ఈ మనోవికారం చేత రకరకాల భ్రాంతులు కలిగి ఇట్లా నీకు తోస్తాయి. కానీ అక్కడ దగ్గరకు పోయి చూసినప్పుడు అది ఒరే ఇది కొమ్మే, ఇది ఒక స్థాను, ఒక మొక్క, ఏదో కొయ్యో ఉంది అంతే. నేను ఈ విధంగా వేరే విధంగా నేను భయపడితేనే అప్పుడు నిజం తెలుస్తుంది అన్నమాట. కానీ ఈ దేహాధీనాత్మత్వే నాభిమన్యతే స్వభిమాన ఆత్మనో బంధ. దేహాదులందు ఆత్మగా అభిమానించుతున్నాడు కాబట్టి ఈ అభిమానం అనేది ఆత్మకు బంధము. అసలైనటువంటి బంధం ఏంటంటే నేను ఏ దేహేంద్రియాదులైతే నువ్వు కాదో నేను కాదో దాని మీద నేను అనే బుద్ధి, నేననే విశ్వాసము, నేననే ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావే, అదే బంధము అంటాడు. నీవే దేహం అయితే నీ ఎప్పటి ఎందుకు రాడు? దేహం ఈ మధ్య అందరూ చూపిస్తున్నారు. నా దేహం అంటున్నావు, నా కార్లు అంటున్నావు, నా భార్య అంటున్నావు, అంటే ఇదంతా మమకారం. నాది, నా ఇల్లు, నా దేహము, నా పుత్రులు, నా భార్య, నా ధనము, నా భూమి, ఇట్లా చెప్తే భూమి పక్కున్న మీదంటే ఓహో నాది భూమి అంటున్నాడే, ఈ భూమి ఎందరి చేతుల్లో మారింది అని. అట్లనే నా భార్య, నాది, నా కొడుకులు దారసుతారు అని భ్రమిస్తున్నాడు. కానీ నీ వల్ల అయితే నువ్వు పోతే, నువ్వు పోయినప్పుడు ఈ దేహం ఉన్నప్పుడు ఎవరు అక్కడికి వచ్చి పట్టి చూడ భయమందునరా. వారిని కూడా ఆ శవాన్ని పట్టి చూడాలంటే భయపడతారని ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి అలెగ్జాండరు అటువంటి మహా చక్రవర్తి కూడా పోయేటప్పుడు అట్లా చేతులు చూపించి, ఇట్లా చేతులు చూపించి ఆడ పెట్టిపోయినాడు. నాయన ఎవరు ఏమి లేదు, నీ దేహం నీ ఎంపటి రాదు, నీది నీది, నాది నాది అని అంటున్నావు కదా, రాదు. కాబట్టి ఏమి చెప్పినారు, ఈ యొక్క దేహం నీది కాదు, ఏ భార్యా బిడ్డలు కూడా నువ్వన్నీ భ్రమిస్తున్నావు,
రుణానుబంధ రూపేణ పశుపత్తి సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరిదేవన. ఆ రుణానుబంధంలో నీ దగ్గరికి భార్య పుత్రుడు వీళ్ళు అందరూ వచ్చి కలిసినారు. ఒక చెట్టు మీద అన్ని పక్షులు వచ్చి కలుస్తాయంట. మళ్ళా పొద్దున అయ్యేతలకి అన్ని ఏ దారిని అట్లా పోతా ఉంటాయి అన్నమాట. ఇట్లా రుణక్షయే క్షయం యాంతి కాతత్ర, నువ్వు ఎందుకు నాయనా పరితపిస్తావు దుఃఖపడతావు అని యథార్థ విషయాల్లో తెలియజేస్తావు. అంటే నేను అహంకారం నాది వీళ్ళంతా నా వాళ్ళు అనుకోవడము అది మమకారం. ఈ అహంకారము మమకారము ఈ రెండే ఈ రెండు ఉన్న వాళ్ళు బంధించబడతారు. ఈ అహంకార మమకారమును తొలగిపోయినటువంటి వాళ్ళు తొలగించి చేసుకున్నటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. లేదు పోకన్మానదు దేహమే విధంగా పోషించి రక్షించిన నువ్వు ఇది దేహం అనేది దహ్యతీతి దేహం అంటారు. ఇది పోకన్మానదు, ఇది శాశ్వతం కాదు. ఈ రోజు రేపో ఎప్పుడు నువ్వు ఏ విధంగా దీన్ని పోషించు ఏ విధంగా రక్షించినా గాని అది శాశ్వతం కాదు నాయనా. నువ్వు నేను నేను అని అంటావు, అది శాశ్వతమైనటువంటిది. అది కూటస్థుడు సాక్షి స్వరూపం. అది ఎన్ని జన్మలు నువ్వు మారినా ఆ సాక్షి అనేది మాత్రం ఉంటుంది. ఈ దేహం మాత్రము ఉండదు. కాబట్టి అందుకనే ఈ దేహం అశాశ్వతమైనది. కాబట్టి అందుకనే చెప్తారు జీవితము బుడగ వంటిది. ఒక బుడగ పోతా ఉంటుంది, పెప్పనాడు పేరుపోతుంది. అట్లే ఈ కాలయాపన ఎంతో మందిని మనం చూసాం. మనము రకరకాల గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎవరు కూడా చక్రవర్తులు కానీ ఇంకొకరు కానీ ఈ దేహాన్ని అయిపోయినా పట దానికి ఎవరు విలువరు. అదే ఒక జంతువో లేకపోతే ఏనుగు చనిపోయిందని ఇంకో దానికి విలువ కడతారు. దీన్ని ఎవరు కొనేవాళ్ళు కూడా లేరు. అటువంటిది రాయన దేహం. ఆత్మ వెళ్ళిన దేహమగ్నిహోత్రుని పాలు శల్యములెల్ల గంగపాలు. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఆ దేహాన్ని అంతా కాల్చేస్తారు. అది అగ్నిహోత్రుల్లో దహించబడిపోతుంది. కొన్ని మిగులుతాయి. ఏంటి కఠినంగా ఉన్నటువంటి ఒక శల్యాలు ఎముకలు అవన్నీ కూడా అయిపోయి గంగలో కలుపుతారు. అవునా కదా మనం చూస్తున్నటువంటి. మీద గప్పిన గుడ్డ మేటి చాకలి పాలు ఏదన్నా బట్ట పైన కడితే అది కూడా ఆ చాకలోడు ఎత్తుకోమాదు. కొడుకు వండిన కూడు కాకిపాలు ఇతరములున్న ఇతరుల పాలు భ్రష్టు పెళ్ళాబున్న పరుని పాలు ఏమి రాదురని వంట ఎరుగుమూడాని. మన ఈ తత్వబోధం చేసే వాళ్ళంతా దేహాన్ని గురించి చెప్తున్నారు. అంటే నాయనా నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు దేహం కాదు, దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపం నువ్వే. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహది పావక శతప్రజ్ఞ లక్ష్యంలో చెప్తూ నువ్వంటే ఎవరు, నువ్వు ఈ దేహం అనుకుంటున్నావు, దేహం కాదు. దేహములో సాక్షి స్వరూపమైనటువంటి వాడు నువ్వు, పరబ్రహ్మ స్వరూపము నువ్వు, సచ్చిదానంద. అందుకనే కోహం. ఎవరు నువ్వు? దేహమా? నాహం. దేహం కాదు, తేలిపోయింది. నీ దేహము నీ అధీనంలో, నువ్వు వేరు దేహం వేరు. విభజించుకుంటా పోతే దేహం వేరు, నువ్వు వేరు. నాహం ఎవరంటే నువ్వు నేను సోహం. నేను సోహం. సోహం అంటే చెప్తివే చిదానంద రూప శివో మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం. శ్రోత్రం జిహ్వా నఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో నవాయు. చిదానంద రూప శివోహం. శివోహం నేను చిదానందము. చిత్తు సత్తు ఆనందము. చిత్తు సత్తు ఆనందం ఎప్పుడు సత్యస్వరూపం, నిత్య బుద్ధ ముక్త స్వరూపం అని ఈ
శృతులు, ఈ వేదాలు మనకు మన గురువులు బోధిస్తున్నారు. కాబట్టి దేహాదినాత్మాత్మే నా వివర్ణితే సోభిమాన ఆత్మనో బంధ. ఈ మమకారం ఉండకూడదు. నేను, నా భార్యలు, నా పిల్లలు అనేది మమేతి బధ్యతే జంతు. ఈ మమేతి అంటే నాది, నా వాళ్ళు, నాది నాది అని ఉంటారే, ఆ మమత్వం అనేది బంధించబడుతుంది. దానివల్ల బంధించబడతాడు. కాబట్టి సంసార చక్రంలో బంధించబడతాడు అని మనకు ఉపనిషత్తు తెలియజేస్తా ఉంది. ఇవన్నీ కల్పితం నాయనా. నేను, నాది అనే యొక్క ఈ భ్రాంతితో నువ్వు ఉన్నావు. యథార్థమనకు ఈ అనాత్మభూతములైనటువంటి దేహ నేత్రాదులందు అహం మమేతియో భావో దేహాక్షాదావాత్మని అధ్యాసోయం నిరస్తవ్యో విదుషా స్వాత్మనిష్టయా. విదుషులు, మంచి విజ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? దీనిని నిరసిస్తున్నారంటే అహం మమేతి, అహం నాది, మమేతి మాది, నాది, నేను, నాది అహంకార మమకారమును నిరసిస్తూ దేహాక్ష, దేహం అంటే మన శరీరం, అక్ష అంటే కన్నులు, ఆత్మని ఇవన్నీ మనము కాదు, నువ్వు కాదు అని విదుషులైనటువంటి వారు, విజ్ఞానులైనటువంటి వారు నిరసించి నేను స్వాత్మనిష్టతో నిష్ఠాపరి నిష్ఠులై వాళ్ళు యథార్థమును తెలుసుకున్నారు. అట్లా తెలుసుకునే దాని వల్ల తన్నివృత్తి మోక్ష. అటువంటి దేహాదులంతా కాదు నాయన, వాటిని నివృత్తి చేసినారు కాబట్టి అప్పుడు మోక్షం లభిస్తుంది. నువ్వు సచ్చిదానంద రూపము కూటస్థ స్వరూపుడివి, నువ్వు ఆ పరబ్రహ్మవే. నువ్వు ఆ పరబ్రహ్మనే నేననే యొక్క దృఢమైనటువంటి జ్ఞానము ఎప్పుడు కలుగుతుందంటే ఈ మనసులో అహంకార మమకారములు పూర్తిగా నశించినప్పుడు కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీలో కలుగుతుంది, అవునే నేను కాదు, ఈ శరీరం నేను కాదు, నా కన్నులతో చూస్తాను, నేను వేరు కాదని కలుగుతుంది. కానీ అట్లా తోస్తుంది అదృఢంగా, సామాన్యంగా. కానీ ఇది ఎప్పుడైతే దృఢంగా ఉండి నిర్విషయాకారమయ్యి విషయాసక్తి రహితమై బ్రహ్మాకార స్థితిని కలుగుతుందో అప్పుడు బ్రహ్మానందముతో విరాజిల్లుతాడు. ఆ స్థితిలో బంధము ఈ యొక్క పటాపంచలమవుతుంది, మోక్షము కరతలామకమవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాన్నే మన భారతీయ స్త్రీలు కూడా బోధించున్నారు. మదాలస శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోతి స్వప్నం త్యజమోహ నిద్ర మదాలస వాచిమవాచిపం. ఉగ్గుపాలతో పెట్టారన్నారే, భారతీయ శాస్త్రములో ఉగ్గుపాలతో కూడా ఈ వేదాంతాన్ని పోషిస్తూ చెప్పినారు. ఆమె చిన్న పిల్లవాడికి చెప్పింది. కాబట్టి ఈ ఉపనిషత్ జ్ఞానం మనల గురించే చెప్పింది. ఇందులో మన మనసుల గురించి, మన భావాల గురించి. కాబట్టి చక్కగా మనము అధ్యయనం చేసి, శ్రవణం చేసి, మననం చేసి, విచారణ చేస్తే చక్కగా బోధపడుతుంది. అహంభావాలు మమకారాలు నశిస్తాయి. మీ స్వచ్ఛమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంతో విరాజిల్లుదురుగాక. ఓం తత్సత్. ఉపనిషత్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు సార్.